సో వెల్కమ్ టు స్ప్రౌట్స్ ఆఫ్ సైన్స్ యూట్యూబ్ ఛానల్ మై సెల్ఫ్ సాయి కుమార్. సో ఈ వీడియోలో మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్ రావాలంటే, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సీట్ రావాలంటే రౌండ్ 1లో ఎంత స్కోర్ ఉండాలి, సో రౌండ్ 1 కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, రీనీ 2026 తెలంగాణ రౌండ్ 1 కట్ ఆఫ్, సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి ఎంత ఉంటుంది, ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి ఎంత ఉంది, కట్ ఆఫ్ చూసుకున్నాము. ఎందుకంటే సూన్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట. వన్ థింగ్ ఐ నీడ్ టు క్లియర్ యూ ఆల్ గైస్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో. సో మనకు ఇంకో 3 to 4 days, విత్ ఇన్ 3 to 4 days we will get the results. సో 3 to 4 daysలో, within 3 to 4 days NTA which is there, it declares the results. మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, యూ సీ యువర్ స్కోర్ అండ్ సీ యువర్ ర్యాంక్. ర్యాంక్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ స్కోర్. ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే స్కోర్ అయితే ఉందో అది ఫ్లక్చువేట్ అవుతుంటుంది. ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ బి ఫ్లక్చువేటెడ్. నీ 2025లో ఒక స్కోర్ ఉంటుంది, నీట్ 2024లో ఒక స్కోర్ ఉంటుంది, ఇప్పుడు నీ 2026లో ఒక స్కోర్ ఉంటుంది అనమాట. స్కోర్ చూడకండి, యూ సీ యువర్ ర్యాంక్. వై? బికాస్ ర్యాంక్ అనేది ఏదైతే ఉందో అది ఫ్లక్చువేట్ అవ్వదమ్మా. ఆ ర్యాంక్ని బట్టి మనం కట్ ఆఫ్ని ప్రిడిక్ట్ చేస్తాం. సో ఇప్పుడు మీకు స్కోర్ తెలుసు కదా, నైట్ ఆఫ్టర్ గెటింగ్ యువర్ OMR రిలీజ్ అయిన తర్వాత, ఆఫ్టర్ గెటింగ్ యువర్ OMR, హ్యావ్ యూ సీన్ యువర్ OMRs? నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మీరు OMRలో మీరు ఏదైతే బబుల్ చేశారో రీనీ 2026 ఎగ్జామినేషన్ హాల్లో, ఆ OMR డౌన్లోడ్ చేసుకోకండి. యూ డౌన్లోడ్ రికార్డెడ్ రెస్పాన్స్, అంటే దాంతో పాటు దాని కిందనే మీ ఈమెయిల్కి వస్తుంది అనమాట. అది డౌన్లోడ్ చేసుకోండి. మీరు 2 డౌన్లోడ్ చేసినా పర్లేదు, కానీ ద రికార్డెడ్ రెస్పాన్స్ షుడ్ బి డౌన్లోడ్. అది కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. అది మాత్రమే మీరు అఫీషియల్ కీ ఏదైతే ఏంటి రిలీజ్ చేసిందో దాంతో కంపేర్ చేసుకొని చూడాలి. ఎందుకంటే మీ రికార్డెడ్ రెస్పాన్స్లో దాంట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను ఆ డిఫరెన్స్ ఏంటో. ఎవరైతే చూడలేదో ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ విజిట్ అవ్వండి. విజిట్ అయ్యి మీరు చూడండి అనమాట. సో అదేంటో మీకు తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు మీ AIR ర్యాంక్ వస్తుంది. AIR ర్యాంక్ వచ్చిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక 1 weekలో, విత్ ఇన్ 1 week ద కౌన్సిలింగ్ ప్రాసెస్ విల్ బి స్టార్ట్స్. కౌన్సిలింగ్ ప్రాసెస్ విల్ బి స్టార్ట్. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, మీకు ఫస్ట్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ విల్ బి స్టార్ట్స్. ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 1 అయిన తర్వాత, ఇఫ్ రౌండ్ 1 గెట్ కంప్లీటెడ్, అవర్ స్టేట్ కోటా విచ్ ఇస్ దేర్, స్టేట్ కోటా రౌండ్ 1 కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీ టైమ్ డస్ ఇట్ గోస్ ఇన్ స్మూత్ వే. అంటే ఇప్పుడు నార్మల్గా ఏఐకు రౌండ్ 1 అయిపోయింది సార్, ఆటోమేటిక్గా స్టేట్ కోటా కౌన్సిలింగ్ రౌండ్ 1 స్టార్ట్ అవుతుందా అంటే, నో, ఇట్ డజంట్ హ్యాపెన్స్ ఇన్ దట్ సెన్స్. వై? బికాస్ మనకు స్టేట్ కోటా తెలంగాణ, నేను మాట్లాడింది ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ గురించి. సో తెలంగాణలో లైక్ దెర్ ఆర్ మెనీ కోర్ట్ ఇష్యూస్ వస్తాయి. అక్కడ రిజల్ట్స్ సరిగా డిక్లేర్ చేయరు, ర్యాంక్ సరిగా కాదు, మళ్ళీ డొమసైల్ అని ఏదేదో కేసెస్ నడుస్తుంటాయి సుప్రీంకోర్టులో, హైకోర్టులో. ఆ కేసెస్ విషయాన్ని ఖచ్చితంగా కౌన్సిలింగ్ డిలే అవుతుంది, స్టేట్ కోటా కౌన్సిలింగ్. సో నేను ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయాలా సార్, స్టేట్ కోర్టులో పార్టిసిపేట్ చేయాలా సార్, మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను లాస్ట్ టైం మా యొక్క మెంటర్షిప్ మీకు రివీల్ చేశాను. వన్స్ ఐ రివీలింగ్ దాట్ 9392986593 ఈ నెంబర్కి మెంటర్షిప్ కోసం మీరు జాయిన్ అవ్వచ్చు. యూ కెన్ మెసేజెస్, యూ విల్ సే డీటెయిల్స్, ఎంత కాస్ట్, ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి, మీకు ప్రతిదీ చెప్తాము. ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ విచ్ ఇస్ ఏ వాస్ట్ ప్రాసెస్. ఒక్కసారి ఏఐలో పార్టిసిపేట్ చేశారంటే మళ్ళీ స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయకూడదా సార్, స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేసిన ఏఐలో పార్టిసిపేట్ చేయకూడదా సార్. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఏఐలో రౌండ్ 2లో మీకు ఎక్కడో సీట్ వచ్చింది అనుకోండి, నార్త్లో సీట్ వచ్చింది, మీకు స్టేట్ కోటాలో మీకు మంచి సీట్ వచ్చింది అనమాట రౌండ్ 1లోనే. సో మీరు నార్త్లో వెళ్ళకూడదు, నేను వెళ్ళాలని లేదు, నేను వెళ్ళాను, నేను కాలేజ్ రిపోర్టింగ్ కూడా వెళ్ళాలని మీరు వదిలేస్తే మీ యొక్క NMC మిమ్మల్ని కౌన్సిలింగ్ నుంచి బైకాట్ చేసి పడేస్తుంది. మీకు స్టేట్ కోటాలో వచ్చిన సీట్ కూడా పోతుంది అనమాట. సో అలాంటివి చిన్న చిన్న తప్పుల వల్లనే చాలా మంది వాళ్ళ యొక్క సీట్స్ని కోల్పోతున్నారు. వాళ్ళకి మంచి ఛాన్సెస్ ఉన్నా కూడా. దాట్స్ వై యూ నీడ్ ఏ గుడ్ మెంటర్. ఒక గుడ్ మెంటర్, గుడ్ గైడర్ ఈస్ నీడెడ్. సో అందుకని ఈ నెంబర్ని మీరు లైక్ యూ మెసేజెస్, వీ విల్ గివ్ యూ ఫర్దర్ డీటెయిల్స్, హౌ ఇట్ వర్క్స్, ఎవ్రీథింగ్ అప్ టు ఎండ్ ఆఫ్ యువర్ కౌన్సిలింగ్, అప్ టు యూ ఎంటర్ ఇంటూ ఏ మెడికల్ కాలేజ్, విల్ గైడ్ యూ. ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ మెడికల్ కాలేజ్ ఆల్సో విల్ గైడ్ యూ. సో సచ్ థింగ్స్ ఆర్ అవైలబుల్ హియర్. సో లేట్ చేయకుండా మనం అసలు వీడియోలో వెళ్ళిపోదాం. సో టుడేస్ వీడియో ఈస్ వాట్ మీన్స్, ఈ రోజు వీడియో వచ్చేసి మనం రీనీట్ 2026లో తెలంగాణ యొక్క రౌండ్ 1 కట్ ఆఫ్ చూద్దాం. రౌండ్ 1 కట్ ఆఫ్ ఎలా ఉంటుంది సార్, కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మాకు చాలా మంది కామెంట్ చేశారు అనమాట. నా కామెంట్ సెక్షన్లో చూసాను సార్, మీరు చెప్పేది ఫైనల్ కట్ ఆఫ్ అంటే లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ లేదా రౌండ్ 1 కట్ ఆఫ్ సార్ చాలా మంది చెప్తున్నారు. సో ఇప్పుడు మనం చెప్పేది రౌండ్ 1 కట్ ఆఫ్ అండి. రౌండ్ 1 కట్ ఆఫ్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి ప్రతి కేటగిరీ వైస్ ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి ప్రతి కేటగిరీ వైస్ ఎంత కట్ ఆఫ్ ఉంది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, ఫర్ 36 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, మన తెలంగాణలో 36 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఆ మెడికల్ కాలేజెస్లో లాస్ట్ ఆ కేటగిరీకి ఎక్కడ వచ్చింది సీట్, ఎంత స్కోర్కి వచ్చింది, ఎంత స్కోర్కి వచ్చే ఛాన్సెస్ ఉంది అని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓపెన్ కేటగిరీ చూసుకుంటే, ఇఫ్ యూ ఆర్ ఇన్ బిట్వీన్ 444 to 448 ర్యాంక్ మార్క్స్, యూ విల్ గెట్ రౌండ్ 1 సీట్. రౌండ్ 1లో మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఓపెన్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారు, హూ ఆర్ సీయింగ్ ఓపెన్ కేటగిరీ పీపుల్, ఇఫ్ యూ ఆర్ స్కోరింగ్ బిట్వీన్ 444 to 448, యూ సా యువర్ OMR రైట్. OMR చూసిన తర్వాత మీరు రిజల్ట్ని కన్ఫర్మ్ చేసుకున్నారు కదా, ఒక స్కోర్ని కన్ఫర్మ్ చేసుకున్నారు కదా, ఆ స్కోర్ని ఇక్కడ కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే మీకు ఈ రేంజ్లో మీరు ఉన్నట్టు, యూ విల్ గెట్ రౌండ్ 1 ఖచ్చితంగా గవర్నమెంట్ సీట్ అని ఖచ్చితంగా వస్తుంది. 7 ఆడ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దీనికంటే ఎక్కువ ఉంటే మంచి కాలేజ్ వస్తుంది, దీని రౌండ్లో ఉంటే కొత్త వచ్చిన కాలేజెస్ అన్ని ఖచ్చితంగా వస్తాయి. సో దిస్ ఇస్ ఫర్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్. ఇది +or-5 అవుతుంది. మేము ప్రతి దాంట్లో చెప్తాం +or-5, ఎందుకంటే నో వన్ కెన్ ప్రిడిక్ట్ ది ఎగ్జాక్ట్ కట్ ఆఫ్. ఎందుకంటే దాంట్లో మధ్యలో ఏమవుతుందంటే కేటగిరీ కాంపిటీషన్ వచ్చేస్తుంది, స్కోర్ అనేది ఫ్లక్చువేట్ అవ్వచ్చు, సడన్గా సీట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యి ఈ క్రైటీరియా కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకని ఒక +or- అనేది మీరు చూసుకోండి. This is for open category. For BCA category, it's around 368 to 372. It is more +or-5. This is for BCA to get a government seat. I'm saying to get government seat and only for government seat. Private కూడా నేను separate చెప్తాను. ఇది BCA 368 to 360 లోపల అయినా దానికన్నా పైన ఉంటాయి. If you are getting higher than 372, very good. ఇది వెరీ గుడ్ ఆప్షన్ అనమాట. ఇంకా మంచి మంచి కాలేజెస్ వస్తాయి, టాప్ కాలేజెస్ వస్తాయి. సో 368 నుంచి 372 మధ్యలో వస్తే యు ఆర్ గెటింగ్ లైక్ న్యూ మెడికల్ కాలేజెస్, లైక్ ములుగు మెడికల్ కాలేజ్ అయినా కానీ, లేకపోతే మనకు ఆసిఫాబాద్ మెడికల్ కాలేజ్ అయినా కానీ, నారాయణపేట మెడికల్ కాలేజ్ అయినా కానీ, ఇలాంటి మెడికల్ కాలేజెస్ వస్తాయి. దీనికంటే తక్కువ వస్తున్నాయి సార్, మాకు దీనికంటే తక్కువ వస్తున్నాయి సార్ అంటే అప్పుడు మీకు ప్రైవేట్ ఆప్షన్ అండి. లెస్ దాన్ దిస్ 368 యూ విల్ గెట్ ప్రైవేట్.
సో లైక్ దిస్ అనమాట. సో ఈ 368 to 372 నెంబర్స్ సిగ్నిఫైస్ దాట్ లీస్ట్ ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రావడానికి ఛాన్స్ అనమాట ఈ స్కోర్తో. ఓకే, న్యూ మెడికల్ కాలేజ్ నేను చెప్పాను కదా, లైక్ ములుగు అయినా కానీ, మళ్ళీ నారాయణపేట అయినా కానీ, సో అలాంటి కాలేజ్, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజ్ అయినా కానీ ఇలాంటి కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫర్ బీసీబీ ఇట్స్ అరౌండ్ 430 to 436, అగైన్ +or-5. ఫర్ బీసీసీ 370 to 376, ఇది కూడా +or-5 ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఫర్ బీసీడీ వీ హ్యావ్ 436 to 440, అగైన్ +or-5. వన్ థింగ్ దట్ ఈస్ కేటగిరీ ఏవైతే ఉన్నారో ఈ కేటగిరీ వాళ్ళు హూ హ్యాస్ రిజర్వేషన్ వీళ్ళకు ఈ స్కోర్ అనేది కొంచెం ఫ్లక్చువేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇఫ్ ఇన్ ఇండివిజువల్ కేటగిరీ కాంపిటీషన్ అనేది పెరిగితే ఇఫ్ ఇంక్రీజెస్ యువర్ కట్ ఆఫ్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఎందుకంటే నార్మల్గా మనం కాంపిటీషన్ చూస్తాం. నేను ఒకసారి యూట్యూబ్ ఛానల్ వెళ్తే నేను తెలంగాణ రీని 2026 కట్ ఆఫ్ చేసిన దాంట్లో నేను ఫ్యాక్టర్స్ కూడా చెప్పాను, ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసి మనం కట్ ఆఫ్ ప్రెడిక్ట్ చేస్తాము అని. అక్కడ కూడా చెప్పాను కాంపిటీషన్ ఇంక్రీజ్ అయితే ఖచ్చితంగా కట్ ఆఫ్ అని ఇంక్రీజ్ అవుతుంది. సో రీని 2026 కాంపిటీషన్ మనకు తక్కువ ఉంది, నేను ఆల్రెడీ చెప్పాను ఎంత ఉందో కూడా ఒకసారి కావాలంటే మీరు ఆ వీడియోలో చెక్ చేయండి. బట్ ఇక్కడ వచ్చేసి ఏమవుతుందంటే కేటగిరీలో కాంపిటీషన్ వచ్చేస్తుంది అనమాట. స్టేట్ కోటాలో రాగానే కేటగిరీలో కాంపిటీషన్ పెరిగిపోతుంది, అప్పుడు కట్ ఆఫ్ అని ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మేము +or-5 యాడ్ చేస్తున్నాం. గాట్ ఇట్? బెటర్ యు ఆర్ సేఫ్ జోన్ ఈస్ +5. సో బీసీఈ 430 to 446, +or-5 అనమాట. సో SC1 వీళ్ళు క్వాలిఫైయింగ్ అయితే చాలండి. నేను అగైన్ ఐమ్ రిపీటింగ్, నేను ప్రతి వీడియోలో SC1 వాళ్ళకు చెప్పేది ఒకటే విషయం చెప్తున్నాను. యూ గైస్ బ్లైండ్లీ పార్టిసిపేటింగ్ కౌన్సిలింగ్. ఎందుకంటే మనకు తెలియదు. లాస్ట్ టైం ఎట్లయిందంటే ఒక 120 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా గవర్నమెంట్ సీట్ వచ్చిన ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 120 మార్క్స్ 126 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా గద్వాల్ మెడికల్ కాలేజ్లో గవర్నమెంట్ సీట్ వచ్చింది. ఎందుకు వచ్చిందా అంటే దర్ ఇస్ నో కాంపిటీషన్ బిట్వీన్ దమ్. సీట్స్ ఇన్ని ఉన్నాయి, కాంపిటీషన్ లేదు, ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దాం, అలాంటి మోటోలో ఉందన్నమాట గవర్నమెంట్. సో SC1 వాళ్ళు ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ కౌన్సిలింగ్. ఈసారి మళ్ళీ మీకు కట్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళకు అంటే SC1 వాళ్ళకి అంత అవర్నెస్ లేదు. సో మాకు కొంచెమే మార్క్స్ వచ్చాయి కదా, ఇంకా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయను అని వాళ్ళకు అవర్నెస్ లేదు. ఇప్పుడు అవర్నెస్ వచ్చేసింది. అవర్నెస్ రాగానే ఆటోమేటిక్లీ ఎవ్రీవన్ విల్ బి పార్టిసిపేట్. అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క స్కోర్ పెరిగే అవకాశం ఉంది, మీ కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ యూ ఆల్సో మే గెట్ 1 సర్టన్ కట్ ఆఫ్. సో అదేందో మనకు రౌండ్ 1 ఒకసారి అయిన తర్వాత స్టేట్ కోటాలో విల్ గెట్ 1 క్లారిటీ. ఓకే, ఇది SC1. SC2 వాళ్ళకు 384 to 388, +or-5 అగైన్. ఫర్ SC3 380 to 392, +or-5 ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ కేటగిరీ వాళ్ళు ఎవరుతుంది, నేను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో కూడా చెప్పాను. ఇఫ్ యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకోండి. సో వన్ థింగ్ ఐ నీడ్ టు క్లియర్. సో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నేను పార్టిసిపేట్ చేస్తున్నాను సార్. ఇఫ్ ఐమ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, సో ఇఫ్ ఐమ్ ఓపెన్ కేటగిరీ అండ్ రిజర్వ్డ్ కేటగిరీస్, మీరు ఏం చూడాలి? ఓపెన్ కేటగిరీ యూసీ యువర్ AR ర్యాంక్, ఆల్రెడీ కూడా ర్యాంక్ చూసుకోండి. రిజర్వ్డ్ కేటగిరీ యూసీ యువర్ కేటగిరీ ర్యాంక్. దట్స్ ఇట్. వన్ థింగ్ ఐ నీడ్ టు క్లియర్. ఎందుకంటే మీకు ఒకసారి వచ్చిన తర్వాత వన్స్ యువర్ స్కోర్ కార్డ్ విల్ అనౌన్స్డ్, NTA స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత దెర్ ఈజ్ యువర్ స్కోర్, దెర్ ఈజ్ యువర్ ర్యాంక్, ఇన్ దట్ AR ఉంటుంది, ఇంకోటేమో మీ కేటగిరీ ర్యాంక్ కూడా ఉంటుంది అనమాట. సో దోస్ హు బిలాంగ్స్ టు ఓపెన్ కేటగిరీ AR ర్యాంక్ చూడండి, దోస్ హు బిలాంగ్ టు రిజర్వ్డ్ కేటగిరీ దట్ ఈజ్ యువర్ SC వాళ్ళు యూ సీ యువర్ కేటగిరీ ర్యాంక్. ఎందుకంటే ఆల్ ఇండియా కోటాలో BCD, BCA, BCB, BCC ఇవన్నీ ఉండదు, ఓన్లీ BC కేటగిరీ అని ఉంటుంది, ఆర్ OBC అని ఉంటుంది. దాట్స్ ఇట్. సో ఇదనమాట. ఇఫ్ ఐమ్ పార్టిసిపేటింగ్ ఇన్ స్టేట్ కోటా, సార్ నేను స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేస్తాను సార్, మరి నేనేం చూడాలి? స్టేట్ కోటాలో మీరు ఆల్ ఇండియా ర్యాంక్ అసలే చూడకూడదు, ఆల్ ఇండియా ర్యాంక్ అని మర్చిపోండి మీరు. ఎందుకంటే ఒక్కసారి ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 అయిన తర్వాత స్టేట్ కోటాలో కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ ఏది ఉందో ఇట్ విల్ బి రిలీజెస్ యువర్ స్టేట్ ర్యాంక్స్. ఇవేం చేస్తుంది అంటే స్టేట్ ర్యాంక్స్ రిలీజ్ చేస్తుంది. స్టేట్ ర్యాంక్స్ మళ్ళీ ఎవరు చూడాలి సార్? మళ్ళీ స్టేట్ ర్యాంక్లో మనకి ఏముంటుందంటే కేటగిరీ ర్యాంక్ కూడా ఉంటుంది అనమాట, కేటగిరీ ర్యాంక్. సో స్టేట్ ర్యాంక్ ఎవరు చూడాలి సార్? కేటగిరీ ర్యాంక్ ఎవరు చూడాలి సార్ అంటే స్టేట్ ర్యాంక్ మళ్ళీ ఎవరు చూడాలంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళు స్టేట్ ర్యాంక్ చూడాలి. కేటగిరీ ర్యాంక్ వాళ్ళు మళ్ళీ BC వాళ్ళు, SC వాళ్ళు, ST వాళ్ళు మళ్ళీ కేటగిరీ ర్యాంక్ చూడాలి. ఎందుకంటే మీ యొక్క కేటగిరీ ర్యాంక్ బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. For those who belongs to reserved category, based on your category rank, seat allotment will be takes place. Those who belongs to open category, మీకు స్టేట్ ర్యాంక్ ని బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. దట్ ఇస్ వై దర్ ఇస్ సమ్ డిఫరెన్స్. మీరు కొందరు ఏం చేస్తారంటే సార్ నాకు స్టేట్ ర్యాంక్ మంచిగానే వచ్చింది కదా సార్, నాకు ఎందుకు మంచి కాలేజ్ రాలేదు సార్? ఎందుకంటే మీ కేటగిరీలో కాంపిటీషన్ పెరిగిందండి. మీ కేటగిరీలో కాంపిటీషన్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఎవరికి మంచి స్కోర్ వస్తుందో వాడు వెళ్ళిపోతారు కదా మీ సీట్లో మంచి కాలేజ్కి. అందుకని మంచి కేటగిరీ స్టేట్ ర్యాంక్ ఉన్నా కూడా మీ కేటగిరీలో కాంపిటీషన్ పెరిగితే డెఫినెట్లీ యూ విల్ బి ఫాల్ బ్యాక్. దట్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్. దిస్ SC3 388 to 392, +or-5 చేసుకోండి. సో ST వాళ్ళకి ఎంత ఉంది సార్? ST వాళ్ళు వచ్చేసి 400 to 404 ఉండే ఛాన్స్ ఉందండి, +or-5. సో లాస్ట్ ఇయర్ వీళ్ళకు 398 దగ్గర కట్ ఆఫ్ అయింది, ఈసారి 400 to 404 ఉండొచ్చు. ఎందుకంటే వీ హ్యావ్ బీన్ ప్రిడిక్టెడ్ ఎట్ ఇనిషియల్లీ ఒక 10 మార్క్స్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నీట్ 2025 పేపర్ ఇంకా టఫ్ ఉంది కదా రీనీ 2026 కంటే మేము అనుకున్నాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా NMC మనకు ఒక చాలా పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. ఒక 1100 సీట్స్ అని తెలుగు స్టేట్స్లో ఒక 1100 సీట్స్ పెరిగాయి. మళ్ళీ మన తెలంగాణలోనే ఒక నియర్లీ ఒక 8-10 సీట్స్ పెరగడం. దీస్ ఆల్ ఆర్ లైక్ గుడ్ న్యూసెస్. దీనివల్ల ఖచ్చితంగా కట్ ఆఫ్ చేంజ్ అవుతుంది. సో దానివల్ల మేము ఒక 5 యాడ్ చేసుకుంటూ వచ్చామన్నమాట లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. సో దిస్ ఈజ్ అనమాట. ఇది వచ్చేసి ST వాళ్ళకి అగైన్ +or-5. బెటర్ యూ విల్ యాడ్ +5, ఎందుకంటే సేఫ్ జోన్లో ఉంటారు మీరు. సేఫ్ జోన్ అని చెప్తాను నేను, సేఫ్ జోన్.
సో ఈడబ్ల్యూఎస్ అంటే 460 to 478 అంటే వీళ్ళకి కూడా ప్లస్ ఆర్ మైనస్ వీళ్ళకి కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దర్ ఈస్ ఓన్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో మాత్రమే వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వెళ్తారు, ఈడబ్ల్యూఎస్ సీట్స్ ఉంటాయి. మళ్ళీ కొన్ని మెడికల్ కాలేజ్లోనే ఉంటాయి, అన్ని మెడికల్ కాలేజ్లో ఉండవు. గాంధీ, ఉస్మానియా అలాంటి మెడికల్ కాలేజ్ కొన్ని ఓన్లీ గాంధీ, ఉస్మానియా, మహబూబ్ నగర్, మళ్ళీ అక్కడ ఆదిలాబాద్, రిమ్స్ కొన్ని మెడికల్ కాలేజ్లో మాత్రం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి వీళ్ళలో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, కొన్ని సీట్స్ ఉంటాయి కాబట్టి. సో వీళ్ళ కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈవెన్ కంపేర్ టు ఓపెన్ కేటగిరీ దే హ్యాస్ మోర్ కట్ ఆఫ్. దట్స్ వై ఇక్కడ ఇంత డిస్ప్లే 468 to 472. సో వన్ మోర్ థింగ్ సార్, ఇంత స్కోర్ చెప్తున్నారు, మరి మాకు సీట్ వస్తుందా సార్? మీరేమో ఒకసారి ఒక స్కోర్ చెప్పారు అంటే ఇది కేవలం రౌండ్ 1 కట్ ఆఫ్ మాత్రమే అండి. దిస్ ఈజ్ ఓన్లీ రౌండ్ 1 కట్ ఆఫ్. దర్ ఈస్ అప్ టు రౌండ్ 3 యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ కౌన్సిలింగ్. రౌండ్ 1 ఉంటుంది, రౌండ్ 2 ఉంటుంది, రౌండ్ 3 ఉంటుంది, మాపప్ రౌండ్ ఉంటుంది, చాలా రౌండ్స్ ఉంటాయి. సో ప్రతి రౌండ్కి ఒక 5 మార్క్స్ డిఫ్లెక్ట్ అవుతుంది. సార్ రౌండ్ 1 ఇక్కడ ఉంది, నాకు రౌండ్ 1 ఒక ఎగ్జాక్ట్ ఒక రౌండ్ 1 ఉంది సార్. రౌండ్ 2కి ఎంత డిఫరెన్స్ వస్తుంది స్కోర్లో? ఒక 15 to 20 మార్క్స్ డిఫరెన్స్ వస్తుందండి. ఐఎమ్ గివింగ్ గ్యారంటీ 15 to 20 మార్క్స్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ చూస్తే మీరు 15 మార్కుల నుంచి 20 మార్కులు సుమారుగా డిఫరెన్స్ ఉంది రౌండ్ 1కి, రౌండ్ 3కి, రౌండ్ 2 కాదు రౌండ్ 3కి. సో యూ సీ ద డిఫరెన్స్. ఓకే, కొన్ని మెడికల్ కాలేజ్లో మాత్రం లైక్ గాంధీ మెడికల్ కాలేజ్ ఉందనుకోండి, గాంధీ మెడికల్ కాలేజ్ ఇక్కడ రౌండ్ 1లోనే అన్ని సీట్స్ అలాట్ అయిపోతాయి. రౌండ్ 1లోనే ఈ మొత్తం 250 సీట్స్ అలాట్ అయిపోతాయి. ఇక వీళ్ళకి రౌండ్ 1కి రౌండ్ 3కి డిఫరెన్స్ ఉంటుంది, 0 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే టాప్ మెడికల్ కాలేజ్లో అందరూ దానికి ప్రియారిటీ ఇస్తారు కాబట్టి ఇఫ్ దే విల్ గెట్ సీట్ వేర్ దే విల్ గో. ఇంకా స్లైడింగ్ ఆప్షన్ లేదు, ఇంకా అప్గ్రేడ్ ఆప్షన్ ఏడుంది వాళ్ళకి లేదన్నమాట. సో చిన్న మెడికల్ కాలేజ్ ఉంటే వాళ్ళు పెద్ద మెడికల్ కాలేజ్ అప్గ్రేడ్ చేస్తుంటే అప్పుడు మార్క్స్ డిఫరెన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్. మైనార్టీ వాళ్ళకి వచ్చి 416 to 420 మార్క్స్ అనేది ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్. వీళ్ళకి కూడా లిమిటెడ్ ఉంటాయి. మళ్ళీ వీళ్ళకి 4 మెడికల్ కాలేజెస్ వీళ్ళకి సపరేట్గా ఉండడం ఉంది, అది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈస్ ఫర్ మైనార్టీ స్టూడెంట్స్ హూ హాస్ బీన్ సీయింగ్. జస్ట్ లుక్ ఎట్ ఇట్, ఓకే, అండ్ డోంట్ గెట్ హెసిటేటెడ్. మీరు ఫియర్ అవ్వకండి, ఎందుకంటే రౌండ్ 1కి రౌండ్ 3కి ఇంత డిఫరెన్స్ ఉంది సార్, ఏమైనా ఉంటుందా తేడా అంటే నో, యూ జస్ట్ రిమెంబర్ దిస్ వన్. ఎందుకంటే 15 to 20 మార్కులు ఖచ్చితంగా సుమారుగా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఇంకో వీడియో చేస్తాను, మీ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ చేసినప్పుడు మీకు నేను చూపిస్తాను క్లారిటీ. నేను లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ కూడా చూపిస్తాను. నేను లాస్ట్ ఇయర్ ఎలా ఉంది సార్, ఇంత డిఫరెంట్ వచ్చిందా మీరే కల్లారా చూస్తారు. సో ఆ వీడియో కూడా కావాలంటే యూ జస్ట్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఆన్ ద బెల్ ఐకాన్, సో దట్ మేము వీడియో ఇట్లా చేయగానే మీకు ఇట్లా వీడియో వచ్చేస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆల్ ఇండియా కోట ఎట్లా ఎండ్ అవుతుంది, స్టేట్ కోట ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, రెండింటిని ఎట్లా మేనేజ్ చేయాలి సార్, సైమల్టేనియస్గా రెండింటిలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి సార్, ఎక్కడ అప్గ్రేడ్ చేయాలి, ఎక్కడ విడ్రా అవ్వాలి, ఎక్కడ లైక్ చాలా కన్ఫ్యూజ్, చాలా డౌట్ ఉంది, పెద్ద ఉంటుంది కాన్సెప్ట్ అనమాట. అది కూడా ఆ వీడియో కూడా మాకు చేయండి సార్, ఎందుకంటే తర్వాత ఒకసారి రిజల్ట్స్ వచ్చేస్తే కౌన్సిలింగ్ టకా స్టార్ట్ అవుతుంది, మీ దగ్గర టైమే ఉండదు. సో ఇప్పుడే మీరు కౌన్సిలింగ్ గురించి నాలెడ్జ్ పెంచుకోండి, బెటర్ ఐసే. ఇఫ్ యూ గైస్ నీడ్ దట్ వీడియో ఆల్సో జస్ట్ కామెంట్ మీ, ఐ విల్ డూ ద వీడియో. సో ఇది అవన్నీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అనమాట. ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి రౌండ్ 1 కట్ ఆఫ్ ఎంత ఉంటుంది సార్? సో ఓపెన్ వాళ్ళకు 430 to 436 ఉంటుందండి. మళ్ళీ ప్లస్ ఆర్ మైనస్ 5 ఎవరి దాంట్లో మీరు ప్లస్ ఆర్ మైనస్ 5 యాడ్ చేసుకుని కూర్చోండి. సో బీసీఏ వాళ్ళకు 356 to 360. ఇప్పటికే వీడియో లాంగ్ అయ్యేలా ఉంది. సో ఐఎమ్ జస్ట్ లైక్ మీకు చెప్పేస్తున్నాను, మీరే పాస్ చేసుకొని చూసుకోండి, మీ యొక్క స్కోర్ని కంపేర్ చేసుకోండి. బీసీబీ వీళ్ళకు బీసీసీ 368 to 372 ప్లస్ ఆర్ మైనస్ 5. అగైన్ బీసీడీ వచ్చేసి మనకు 428 to 432 ప్లస్ ఆర్ మైనస్ 5. నెక్స్ట్ వచ్చేసి మనకు బీసీఈ వాళ్ళకు 420 to 426 ప్లస్ ఆర్ మైనస్ 5 ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎస్సీ1 వాళ్ళు అగైన్ క్వాలిఫై అయితే చాలా మీకు చెప్పేసాను ఆల్రెడీ. ఎస్సీ2 వాళ్ళు 368 to 372 ప్లస్ ఆర్ మైనస్ 5. దెన్ వీ హ్యావ్ ఎస్సీ3 378 to 382 plus or minus 5, and last we have my ST 384 to 388 plus or minus 5 అన్నమాట. This is the cutoffs. So one more thing I'm going to tell you, that is మీకు ఎలాంటి కౌన్సిలింగ్ డౌట్స్ ఉన్నా కూడా యూ జస్ట్ కామెంట్ మీ. కావాలంటే మీ స్కోర్ ఏదైతే ఉన్నారో మీరు OMR చూసిన తర్వాత, ఆఫ్టర్ సీయింగ్ యువర్ OMR వాట్ ఎవర్ ద స్కోర్ యూ కన్ఫర్మ్డ్ యూ స్కోర్, యూ కామెంట్ మీ. కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల నేను డెఫినెట్లీ ఐ విల్ రియాక్ట్ అండ్ విల్ సే దట్ ఎస్ పాసిబుల్ ఉందా లేదా, రౌండ్ 1లో పాసిబుల్ ఉందా లేదా. అంతకాలంటే మీరు ఇక్కడే చూసుకోండి, మీ క్లారిటీగా నేను అన్న వీడియోలో డీటెయిల్గా చెప్పాను ఈ కేటగిరీ ఇది అని. మళ్ళీ మీరు డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే యూ జస్ట్ వాచింగ్ ద వీడియో, మీరు వీడియో వాచ్ చేస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే స్టూడెంట్స్, ఎవరైతే పేరెంట్స్ వీడియోని వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇది సబ్స్క్రైబ్ చేసి ఏమవుతుందంటే మాకు ఇంకా మోటివేషన్ ఉంటుంది, ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి. అండ్ ఆ వీడియోస్ వల్ల మీకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. మీరు కూడా నలుగురికి చెప్తారు ఇట్లా ఉంటుందండి, ఇట్లా ప్రాసెస్ ఉంటుంది, ఇది కట్ ఆఫ్ అనమాట మన కేటగిరీకి, ఇలా మన పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే, ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకో వీడియోలో మనం కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి, ప్రతి కాలేజ్కి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది సార్, అండ్ రౌండ్ 3, ఇది మీరు రౌండ్ 1 చెప్పారు కదా సార్, రౌండ్ 3 కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సార్, అది కూడా వీడియో చేయండి సార్. అంటే నేను రౌండ్ 3 కట్ ఆఫ్ కూడా చేస్తాను. అప్పుడు మీకు రౌండ్ 3 కట్ ఆఫ్ అంటే నథింగ్ బట్ ఇక ఫైనల్ కట్ ఆఫ్, ఇక అంతలోనే రావాలి. అంతకు తక్కువ వచ్చినంటే ఇక మీకు సీట్ రావడం కష్టం అనమాట. సో అది కూడా చేద్దాం మనము. దోస్ హు ఆర్ విల్లింగ్ టు నో అబౌట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆల్సో జస్ట్ కామెంట్ సార్. కౌన్సిలింగ్ ప్రాసెస్ మీద కూడా వీడియో చేయండి, ఐ విల్ డెఫినెట్లీ do video on it. Up to that, thank you. Please subscribe the channel.